నమస్తే, దిస్ ఇస్ శౌర్య. వెల్కమ్ టు రెడ్ టీవీ ట్రూత్ టాక్. ఈ రోజు మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ దుర్గా ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం శౌర్య. సార్, హెచ్ఐవి యాక్చువల్ గా మొన్ననే మన హెచ్ఐవి డే కూడా జరుపుకున్నారు. అయితే హెచ్ఐవికి సంబంధించి మళ్ళీ కొత్తగా ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ లోనే హెచ్ఐవి టెస్ట్లు ఎక్కువగా చేయాల్సిన అవసరం ఉంది, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కి ఎక్కువ చేయాల్సి వస్తుంది అని చెప్పేసి ఏవో కొన్ని మళ్ళీ కొత్త రూల్స్ మార్చారు. అంటే ఎందుకు సాఫ్ట్వేర్ ని ఎందుకు టార్గెట్ చేశారు అంటారు? నిజంగానే అక్కడ కేసెస్ ఎక్కువ అవడానికి రీజన్ ఏముంటుందంటే? రీజన్ ఏంటంటే వాళ్ళకి సాటర్డే సండే 2 days హాలిడేస్ అండి. ఎక్కువగా ఏ డిపార్ట్మెంట్ కి అలా ఉండదు, కానీ ఈ సాఫ్ట్వేర్ వాళ్ళకి మాత్రం 5 రోజులు చాలా గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఉండదు. పిండేస్తారు అంటారు కదా. నిజంగా చాలా వాళ్ళు చూస్తే ఏడుపు వస్తుంది, డబ్బులు వస్తున్నాయి. వాళ్ళు చేసే వర్క్ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. మీరు అలా అంటున్నారు సార్. యాక్చువల్ గా సాఫ్ట్వేర్ వాళ్ళు బాత్రూమ్ పోయినా ల్యాప్టాప్ పెట్టుకుని చేసుకుంటే అయిపోతుంది. అదే మనకైతే ఆఫీస్ లో కూర్చుంటే 10 గంటలు 12 గంటలు వాష్రూమ్ పోవడానికి కూడా కుదరదు. పక్కన వైఫ్ ని పెట్టుకుని స్నాక్స్ తింటూ కూడా వర్క్ చేసుకుంటారని ఒక అపోహ ఉంది. మీరేం ఎట్లా చెప్తున్నారు? అదే ఈ సాఫ్ట్వేర్ ఎందుకంటే వాళ్ళకి 2 days హాలిడేస్ లో ఎవరికి వాళ్ళు కొద్దిగా ఏంటంటే డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, ఎంజాయ్ చేయాలని ఉంటదన్నది. దాంతో కొద్దిగా కల్చర్ మారింది. వాళ్ళు ఫ్రెండ్స్ లాగా ఉండటం, వాళ్ళందరూ కూడా అంటే బిఫోర్ మ్యారేజ్ అయినా ఆఫ్టర్ మ్యారేజ్ అయినా అన్ని పక్కన పెట్టి, ముందు మ్యారేజ్ పక్కన పెట్టి ఈ రోజు ఎంజాయ్ చేద్దాము, సరదాగా ఉందాము, అందరూ కలిసి ట్రిప్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఎక్కువ సాటర్డే సండే వీకెండ్ ట్రిప్స్ ఉంటాయి. సాటర్డే సండే వెళ్ళిపోతారు, సండే నైట్ ఎక్కుతారు, అంటే ఫ్రైడే నైట్ ట్రైన్ లో వెళ్తారు, సాటర్డే సండే ఎంజాయ్ చేసి సండే నైట్ ట్రైన్ ఎక్కేసి మళ్ళీ మండే మార్నింగ్ వచ్చేస్తారు. అది ప్లాన్డ్ గా వాళ్ళు ట్రైన్ టికెట్స్ అని తీసుకుంటారు, లేకపోతే ఫ్లైట్ అయితే ఫ్లైట్. అక్కడ ఏమవుతుంది, ఈక్వల్ గా అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు ఈక్వల్ గా ఉండటం, లేదంటే వాళ్ళందరూ కూడా కలిసి ఉండటం కానీ, అది క్లాస్మేట్స్ అవ్వచ్చు, లేదా బెంచ్ మేట్స్ అవ్వచ్చు, మొత్తానికి వాళ్ళందరూ కూడా ఏమవుతుందంటే అవకాశం, ఇద్దరు ఒక రూమ్ లో ఉండడానికి అవకాశం ఉంది. ఇంకా రూమ్ లో ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే మాది పూర్వకాల సినిమాలో పెద్ద వర్షం, ఇంట్లో ఒక హీరో హీరోయిన్స్ ఉంటారు, పెద్ద వర్షం వస్తుందండి, ఒక వర్షం కురిసిన రాత్రి అంటారు. అప్పుడు ఇంకా జరగడం తప్పు జరిగిపోతుంది అని అంటారు కదా. కాకపోతే ఏంటంటే వీళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవట్లేదని, మత్తులో ఉంటున్నారని కొన్ని అపోహలు. అందరూ అని కాదు, అందరి గురించి జరుగుతుంది అనే అపోహ ఉంది. వాళ్ళు మత్తులో వాళ్ళు ఏదో డ్రగ్స్ అవ్వచ్చు, లేదంటే మామూలుగా ఆల్కహాల్ అవ్వచ్చు, ఇంకేదైనా రకరకాల పద్ధతి గంజాయిని అవి అని పెట్టి తీసుకున్నప్పుడు మత్తులో ఉండి వాళ్ళు కలుసుకోవడం జరుగుతుంది. తగిన జాగ్రత్తలు తీసుకోవట్లా. ఆ జాగ్రత్తలు తీసుకోకుండా ఎప్పుడైతే ఉందో వాళ్ళు ఏమైంది, ఒకరికి ఉందనుకోండి, వాళ్ళు ఒకరికి వచ్చేస్తుంది. ఇది హెచ్ఐవి ఏంటి, కరోనా మనకి వ్యాక్సిన్ కనిపెట్టాం, హెచ్ఐవి వ్యాక్సిన్ ఎందుకు కనిపెట్టలేదని నేను హెచ్ఐవి డాక్టర్ గారితో ఇంటర్వ్యూ చేశాను. రీసెంట్ గా వచ్చిందంట సార్ అది, కానీ మరి ఎంతవరకు వర్క్ అవుతుంది అది నేను చెప్తాను. ఆస్క్ మీ అనే ఒక హెచ్ఐవి డాక్టర్ అనమాట. ఇది ఏంటి ఆస్క్ మీ, ఏంటి సార్ డాక్టర్ గారిని అడిగా. నేను హెచ్ఐవి డాక్టర్ అన్నాను. సరే నా చిన్నప్పటి నుంచి అది రాజాను ఉండేవాడండి. ఒక అంటే ఏంటంటే మొత్తం ప్రపంచానికి రాజు, కానీ ఆడ దగ్గర ఓడిపోతాడు, ఎందువల్ల హెచ్ఐవి వచ్చిందాడు. ఏంటంటే పాపం ఆస్క్ మీ అని అడిగి ఏంటని అడిగితే ఎందుకు వ్యాక్సిన్ కనిపెట్టలేని అడిగితే, దాని ఒక ఇప్పుడు కూడా హెచ్ఐవి వైరస్ అది చేంజ్ అయిపోతుంది, అది చేంజ్ షేప్స్ మార్చేస్తుంది. ఈ మందు ప్రయోగిస్తుంటే దాన్ని మళ్ళీ ఇంకోలాగా మార్చేసుకుంటుంది, పనిచేయట్లేదు. ఓహో ఇలా ఈ షేప్ లో ఉందని దాని మీద ప్రయోగిస్తే అది కంట్రోల్ అవుతుంది, లోపల ఇంకోటి షేప్ కంట్రోల్ అయ్యే లోపు మళ్ళీ ఇంకొక షేప్ మారిపోతుంది. మళ్ళీ దానికి ఈ మందు పనిచేయట్లా. కానీ ఒకటి ఏంటంటే ఈ హెచ్ఐవి వచ్చిన వాళ్ళు భయపడలేదు, కానీ చాలా ఇబ్బంది అంటే జీవితాంతకాలం మందులు వాడాలి, షై ఫీలింగ్ ఉంటుంది, చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ ఎందుకు అంత బాధ, ఎందుకు బురదలో కాలు పెట్టడం ఎందుకు, కడుక్కోవడం ఎందుకు, అంతే. అలాగా ఇప్పుడు తగిన జాగ్రత్తలు ఏదో కలిసి ఉన్నప్పుడు తగిన జాగ్రత్త అంటే ఆ మత్తులు తెలియట్లేదు వాళ్ళకి. ఎవరికి లేని విధంగా ఇప్పుడు ఏంటంటే పాప ఎంప్లాయీస్ అందరూ కూడా తల్లిదండ్రులు ఎక్కడో డిఫరెంట్ ప్లేస్ లో ఉంటారు. వీళ్ళు సిటీస్ లో ఉంటారు, ఏదో హైదరాబాద్ లేదా బెంగళూరు, చెన్నై, వాళ్ళు దగ్గర ప్లేస్ లో అందరూ కలిసి వెళ్తాం, కలిసి రావడం జరుగుతుంది. ఒకళ్ళు ఏమో వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ తర్వాత మ్యారేజ్ చేసుకుందాం కూడా అనుకుంటారు. ఒకళ్ళు కలిసి ఉన్నంత కాలం కలిసి ఉందాం, ఆ తర్వాత ఎవరికాళ్ళు మ్యారేజ్ చేసుకుందాం కూడా ఆ కాన్సెప్ట్ లో కూడా ఉన్నారు.
ఈ ఉన్నంతకాలం living together. సాఫ్ట్వేర్ వాళ్ళలోనే ఎక్కువ లివింగ్ టుగెదర్ అనేది అవును. ఎక్కువగా ఉంది. ఇప్పుడు హాస్టల్స్ కూడా వచ్చేసినాయి అంట, ఎవరైనా వాళ్ళు ఏం అడగరు. అవును, కో లివింగ్ హాస్టల్స్ co-living ఇప్పుడు అవి బ్యాన్ చేయాలని హైదరాబాద్ లో కూడా పెద్ద ఎత్తున వాటి మీద నగరాల్లో మహానగరాల్లోని అంటే అంటే చూడడానికి అలా బెంగళూరు, అనిపిస్తుంది. మరి హైదరాబాద్. సుప్రీం కోర్టు ఒప్పుకోలేదు. సుప్రీం వాళ్ళు మేజర్స్ అలా చిన్నపిల్లలు ఎవరిష్టం వాళ్ళది. ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమన్నారంటే పెళ్ళైనోడు ఇంకొక అతను ఫ్రెండ్ ఉండొచ్చు, పెళ్ళైన అమ్మాయి ఇంకొక అతను ఉండొచ్చు అని ఏవో సుప్రీం కోర్టులో వచ్చేసినాయి, సుప్రీం కోర్టు తీర్పులు. అది ఎంతవరకు మరి మంచిదో కాదని మనకు తెలుసు అనుకోండి. జనానికి తెలుసు కానీ పెద్దోళ్ళు ఎంకరేజ్ చేయకపోయినా సరే ఆ ఫీల్డ్ లో లేకపోతే ఆ పని చేస్తున్న వాళ్ళకి నచ్చదు అది. అదే ఇక నేను ఈ మత్తుకు అంటే డబ్బుల వలన వాళ్ళు ఏంటంటే విపరీతం ఎవరంటే 1,50,000 1,25,000 మినిమం 1,00,000 లక్షలు 3 లక్షలు లక్ష పైన లక్ష పైన ఉంది. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా 80 లక్ష మధ్యలో ఉంది ఇది. అప్పుడు ఏమంటే ఇప్పుడు కోలింగ్ హాస్టల్ అనుకోండి, మనిషికి అది ఇద్దరు కలిపి 40,000 50,000 ఉండొచ్చు. అంటే మనిషి 25,000, ఇంకా 1 lakh మిగిలింది కదా. దాంతో సహజంగా వాళ్ళు ఎంజాయ్ చేయాలనిపిస్తుంది అమ్మా. చిన్నప్పుడు రూపాయి అలా సంపాదించుకున్నారు, కష్టపడి సేవ్ చేసుకున్నారు, ఈజీగా వాళ్ళకి వచ్చేసిన డబ్బులు. అంటే వాళ్ళు ఈజీ అంటే ఏంటి, కష్టపడితేనే. ఏదేమైనా ఈ సాఫ్ట్వేర్ అని కదా, ఎవరైనా సరే ఇలాగా కలుసుకున్నప్పుడు వాళ్ళ ఆరోగ్యరీత్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అసలు అది లేకుండా ఉంటే మంచిది. ఒకవేళ కలుసుకున్నా కూడా ప్రికాషన్స్ ఉంటే తీసుకోవడం. ఎందుకంటే ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళది, మీరు ఇలా చేయకూడదు అని చెప్పడానికి మనకి సంబంధం లేదు, వాళ్ళకి చెప్పే రైట్ ఎవరికి ఉండదు. ఎవరి స్వతంత్ర జీవులు. ఇంజక్షన్ ఉంటాయంటమ్మా, ఒకళ్ళు ఇంజక్షన్ చేసుకుని మళ్ళీ ఇంకొకరికి ఇస్తారంట. అవును, డ్రగ్ ఇంజెక్షన్స్. ఇలా తీసుకుని సగం తీసుకుని మళ్ళీ ఇంకొకరికి ఇస్తారంట పక్కన వాళ్ళకి. అది ఒక్కటి మనం అసలు సాఫ్ట్వేర్ ని బ్లేమ్ చేయడం కాదు, జనరల్ గా ఆ హెచ్ఐవి అనే ఇంపాక్ట్ ఎక్కువగా అందులో ఉంటుంది అని లెక్కల ప్రకారం ఏదైతే అధికారికంగా స్వేచ్ఛ ఉంది కాబట్టి స్వేచ్ఛ ఉంది వాళ్ళకి, హ్యాపీగా 2 days హాలిడేస్, దాని వలన జరుగుతుంది. అంతేగాని మన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళు తక్కువనో ఎక్కువనో. ఎవరైనా కూడా ప్రికాషన్స్ లో ఉండాలి సార్. అంటే ఏదైనా ప్రాణాల మీదకి తెచ్చుకుని హెచ్ఐవి అనేది ప్రాణాంతకమైన వ్యాధి కాబట్టి జాగ్రత్తగా ఉంటే మంచిదే అని చెప్పడం అంతే. థ్యాంక్ యూ సార్.